నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో మనం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నేర్చుకోబోతున్నాం. ఏంటి కార్తీక్ పర్సనల్ డెవలప్‌మెంట్ చెప్తావా అనుకుంటున్నారా? అవునండి. పర్సనల్ డెవలప్‌మెంట్ చెప్పబోతున్నాను. అంటే ఇదేదో నౌను, ప్రొనౌన్, కమ్యూనికేషన్స్, వొకాబులరీ ఆ పర్సనల్ డెవలప్‌మెంట్ కాదు. ఇప్పుడు నేను చెప్పే పర్సనల్ డెవలప్‌మెంట్ అనేది ఒక సెర్టైన్ స్టేజ్ వరకు ఉపయోగపడదు. మన లైఫ్ లాంగ్ ఉపయోగపడే పర్సనాలిటీ డెవలప్‌మెంట్. అదేంటి ఇంత సస్పెన్స్‌గా ఉంది అనుకుంటున్నారా? అదేమి గాదు. అదొచ్చేసి మనకి మహాభారతం. మహాభారతమా? అది పర్సనల్ డెవలప్‌మెంటా అనుకుంటున్నారా? ఖచ్చితంగా అది పర్సనల్ డెవలప్‌మెంటే అండి. మన లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క క్వెషన్‌కి సమాధానం ఇచ్చేది మహాభారతం. మహాభారతంలో సమాధానం లేకపోయిందంటే, ఆ ప్రశ్నకి సమాధానం లేనట్టే ప్రపంచం మొత్తంలో కూడా. సో, అలాంటి మహాభారతం చదవాలంటే మనకి భయం వేస్తుంది. ఎందుకంటే అందులో క్యారెక్టర్స్ అన్నీ ఒక్కొక్కలా ఉంటాయి గదా! ధర్మరాజు, యుధిష్ఠిరుడు, అలాగే అర్జునుడు, నకులుడు, సహదేవుడు, శకుని, ధృతరాష్ట్రుడు, గాంధారి ఇలా అన్ని పెద్ద హస్తినాపురం అన్ని పెద్ద పేర్లతో ఉంటూ ఉంటాయి. అవి మనకి నోరే తిరగదు. అలాంటి మహాభారతం మనమేం చదువుతాము అనుకుంటున్నారా? ఏం పర్వాలేదు. మీరు చదవకపోయినా కూడా మీ టైంలో నాకు ఒక 15 నిమిషాలు కేటాయిస్తే ప్రతి ఆదివారం మన ఛానెల్‌లో మహాభారతం సీరీస్ రాబోతుందనమాట. సో, అది ఎలా ఉంటుంది? అందులో ఏం చెప్తాను? ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో కాదు. వచ్చే వారం నుంచి మనకి తెలిసిపోతుంది. ఎందుకు తినబోతు రుచి? సో, ఇప్పుడేం చేద్దామంటే ఏకశ్లోకి మహాభారతం. అసల ఒక్క శ్లోకంలో మొత్తం మహాభారతం అంతా ఉందంట. అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధౌ పాండవ ధృతరాష్ట్ర జననం లక్షాగృహే దహనం దూత్య శ్రీహరణం వనే విహరణం మత్సలే వర్తనం లీలా గోగృహరణే చ విజయం సంధిక్రియా జృంభణం పంచాభీష్మసుయోని నిధనం ఏతద్మహాభారతం. అంటే మనకి పాండురాజు అలాగే ఈ యొక్క కౌరవుల మధ్య సంగ్రామం జరుగుతుంది కదండీ! సో, అలాంటి సంగ్రామంలో ఒకానొక సమయమున మనకి మొత్తం ఈ యొక్క పాండురాజులు వీళ్ళందరూ కూడా అంతా పెద్ద స్టోరీ అనమాట అదంతా కూడా. మీకు ఇప్పుడు నాకు ఈ గ్యాస్ పెరిగిపోయి మీకు చెప్పేస్తున్నాను సమాధానం అంతా కూడా. దీని అర్థం కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోలో ఈ శ్లోకం నేర్చుకుందాం కదా! అసలా నాకు డౌట్. నిజంగా మీకు మహాభారతంలో క్యారెక్టర్స్ తెలుసా? ఎన్ని క్యారెక్టర్స్ తెలుసు మీకు? సో, నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. దాన్ని బట్టి నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. అంటే మీకు ఏం క్యారెక్టర్ తెలుసో ఆ క్యారెక్టర్ నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే మహాభారతంలో మీకు ఏం క్యారెక్టర్ ఫేవరెట్ అని కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. నాకైతే మహాభారతంలో ఇష్టమైన క్యారెక్టర్ వచ్చేసి అర్జునుడు. అలాగే ఇంకా కృష్ణుడు. ఇద్దరు కూడా. కృష్ణుడి ఫేవరెట్ ఎవరికుండరు? అందరికీ కృష్ణుడు ఫేవరెటే. కృష్ణుడు అలాగే అర్జునుడు నా ఫేవరెట్ అనమాట. సో, మీ ఫేవరెట్ ఎవరు? సో, నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మీ ఫేవరెట్ ఎవరు అనేసి. సో, వచ్చే వారం మనం ఏం తెలుసుకోబోతున్నాం అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఈ యొక్క మహాభారతం నుంచి నేను కొన్ని క్విజ్ పెట్టబోతున్నాననమాట. అంటే మనకి ప్రతి సండే నేను మీకు మహాభారతం సీరీస్ చెప్తూ ఉంటాను కదా! తెలుసుకున్నామంటే దానికొక టెస్ట్ కూడా ఉండాలి కదా! ఆ టెస్ట్ ఏంటి అంటే మహాభారతం సీరీస్ అయిపోగానే మన కమ్యూనిటీ వస్తుంది కదా! మన కమ్యూనిటీ పోస్ట్‌లో నేను మీకు మహాభారతం సంబంధించిన క్వెషన్స్ అంటే నేను ఆ రోజు ఏ టాపిక్ చెప్పానో దాని మీద క్వెషన్స్ మీకు కమ్యూనిటీ పోస్ట్‌లో పెడతా అనమాట. సో, ఆ క్వెషన్స్ కనుక మీరు ఆన్సర్ చేస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. ఎంత టెస్ట్ ఎలా ఉందో మీకు అర్థమవుతుందనమాట. సో, నో చీటింగ్ అనమాట. సో, టెస్ట్ చేసుకోండి. చెప్పిన టాపిక్ కరెక్ట్‌గా వింటే మీరు ఆన్సర్ చేసేస్తారు. అలాంటి క్వెషన్స్ అడుగుతాను. మహాభారతం సంబంధించిన క్వెషన్స్ అన్ని అడుగుతాను. సో, మహాభారతం గురించి ఎదురు చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి పక్కన బెల్ క్లిక్ చేయండి. అండ్ తప్పకుండా మీ మహాభారతం సీరీస్‌లో మీరు ఖచ్చితంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వచ్చే వారం నుంచి అదే మన ఆదివారం నుంచి మహాభారతం సీరీస్ ఉదయం 9 గంటలకు మన ఛానెల్‌లో రాబోతున్నాయన్నమాట. ఎవ్రీడే కాదు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు రాబోతున్నాయి. ఎవ్రీడే నేను మీకు మహాభారతం గురించి ఒక షార్ట్ రిలీజ్ చేస్తానన్నమాట. అంటే అది పెద్ద స్టోరీస్ కదా! ఆ స్టోరీస్‌ని చిన్నగా నీకు ఒక్కొక్క డేకి ఒక్క షార్ట్ కింద రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి. ఇయన్నీ చూడాలి, ఇవంతా ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.